హాయ్, వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు అడిసిమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో ఏపీ రాజకీయ అంశాలపై చర్చిద్దాం. శ్రీనివాస్ గారు, మనకి ఇప్పటికీ ఎంతోమంది అధికారులు, రాజకీయ నాయకులు, అవినీతి చేసిన అధికారుల మీద కేసులు నమోదైనాయి. కానీ ఎక్కడో వాళ్ళని అరెస్ట్ చేయడంలో కానీ, వాళ్ళ మీద నేరారోపణ రుజువు చేయడంలో కానీ వైఫల్యం చెందుతున్నాం అనే మాట అనే ఒక ఫీలింగ్ మాత్రం టీడీపీ కార్యకర్తల్లో ఉంది. అంటే ఈ వీళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోవడం వెనకాల ప్రస్తుతం అధికారులు ఇంకా పరిపాలనలో ముఖ్యమంత్రికి అంతగా సహకరిస్తున్నట్టు కనిపించట్లేదు. అంటే ఇంకా అధికారుల్లో వైసీపీ వాసన ఇంకా పోలేదంటారా? అసలు పోదంటారు ఇంకా. మీకు ఒకసారి చెడిపోయిన తర్వాత వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో కలిసి అంటగాగి పని చేయనేకూడదు. ఓకే, అతనితో కలిసి పనిచేసిన తర్వాత వాళ్ళకి ఒక రకమైన భద్రత ఏర్పడుతుంది, ఆర్థిక భద్రత ఏర్పడుతుంది. ఒకవేళ ఉద్యోగ భద్రత పోయినా రాజకీయ భద్రత వస్తుంది. ఓకే, కాబట్టి వాళ్ళ రకమైన తెగింపు వస్తుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి హయాంలో ఐఏఎస్లని జైలు పాలు చేసాడు. అవును, వాళ్ళకైనా సిగ్గు వచ్చిందా తిరిగి? అయితే కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి రాగానే వాళ్ళకి మళ్ళీ పెద్ద పెట్టేసాడు కదా. అవును. కాబట్టి వాళ్ళు ఏంటంటే మన ఏదో రాజకీయ పార్టీతో ఉంటే మనం ఎన్ని తప్పులు చేసినా గ్రోమోర్ ఎరువుల నుండి, అవును, చేనుకు చేవ రైతుకు రొక్కం అని యాడ్ తెలుసు, చూసాను బోర్డుల మీద రాసేవారు. గ్రోమోర్ ఎరువులు వాడండి, చేనుకు చేవ రైతుకు రొక్కం. అలాగే జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేస్తే డబ్బుకు డబ్బు, పెత్తనానికి పెత్తనం, రాజకీయం మూడు. ఒకవేళ అందులోంచి ఉద్యోగం పోయినా కానీ రాజకీయాలకు వెళ్ళిపోవచ్చు, లేదా మొత్తం మూట కట్టుకుని పోతే ఇంకో దేశం పోవాలి, బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవడన్నా సాధారణ పౌరుడు, రాగద్వేషాలకి అతీతంగా ఎవడో లేడు. ఇప్పుడు ఈ సుఖాలకి, సౌలభ్యాలకి, లగ్జరీకి అలవాటు పడిపోయినవాడు ఆ నిజాయితీగా ఉందామని ఇంట్లో కూడా ఉండేవారు. ఓకే, ఒక అధికారి ఉంటాడు, తప్పురా మనం తప్పు చేస్తున్నాం అనిపిస్తాడు, అంతరాత్మ అతను ప్రశ్నిస్తూ ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్ళు అంతకన్నా పెద్ద ఆత్మ కదా, తోలు తీసేస్తారు, ఏంటి మాగాలు అంటే చూస్తారు. కాబట్టి వాళ్ళ గురించి అని ఎవరో ఒకళ్ళ గురించి లొంగాలి. ఇవన్నీ లొంగకుండా ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మంచి వాళ్ళు ఇబ్బంది పడారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఇప్పుడు టీడీపీలోకి వచ్చిన తర్వాత నేను చిన్న ఎగ్జాంపుల్ అండి, తిరుపతి దేవస్థానం ఉంది. అక్కడ వెంకయ్య చౌదరి గారు జేఈఓగా వచ్చాడు. అంతకుముందు టీడీకి తిరుపతి దేవస్థానంలో వైసీపీ వాళ్ళు కొల్లగొట్టేశారు అవినీతి విషయంలో. దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. దర్శనాల విషయంలోనూ అమ్ముకున్నారు అంటారు, కానీ వాళ్ళ కార్యకర్తలకు బ్రహ్మాండంగా చూపించారు. ఈయనంత ఫ్రీగా లేడు. అసలు ఈయన దగ్గర ఎవరైనా అడుగుతానికి భయపడిపోతున్నారు. ఎమ్మెల్యేలవే భయపడిపోతున్నారు. అంత స్ట్రిక్ట్గా పనిచేస్తారు టీడీపీలో. అదే వైసీపీ వచ్చినప్పుడు వీళ్ళు పనిచేయాలి. ఇతన్ని వైసీపీ గవర్నమెంట్లో వేసారనుకో అంత స్ట్రిక్ట్గా పనిచేయలేడు. ఓకే, ఇదే వెంకయ్య చౌదరి గారు వైసీపీ జగన్ సీఎంగా ఉండగా జేఈఓగా ఉంటే అంత నికరంగా నిజాయితీగా చేతులు కట్టేస్తారు కదా, చేతులు కట్టేస్తున్నారు. అతను చేయనివారు నిజాయితీగా, అతను కూడా కరప్ట్ చేస్తారు. ఇది గమనించుకుని పొట్టు విడుపు ఉండాలి. టీడీపీ గవర్నమెంట్లో కూడా టీడీపీ వాళ్ళకి కొంచెం పని చేయండి బాబు అని చెప్తున్నాను నేను. టీడీపీ వచ్చినప్పుడు టీడీపీ అసంతృప్తి కారణం ఏంటి? కార్యకర్తలకి వీళ్ళ పనులు ఏం అవ్వవు. అంటే అవినీతి చేయమని చెప్పలేం కదా మనం. అవును, కడుపు చించుకుంటే కాళ్ళ మడత నోరు మూసుకుంటాం. వెసులుబాటు ఉండాలి, వెసులుబాటు ఉండదు కార్యకర్తలు. ఎమ్మెల్యేలు కూడా ఏం చెప్తారు? ఇందులో చాలా మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళకి ఏం తెలియకపోయినా సరే వీళ్ళు నేర్పుతారు, ఇలా చేయించండి, ఇక్కడ దుబ్బేయించండి చెప్తారు. నిజంగా తెలియకపోయినా సరే వీళ్ళు దారి చూపిస్తారు. ఎవరికి చేయదండి డబ్బు, ఎవరికి చేయదు. ఇలాగా ఈ అధికార యంత్రాంగాన్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే ప్రమాదం. రాజకీయ నాయకులు అంటే యాక్చువల్గా అధికారుల కంటే రాజకీయ నాయకులు చాలా బెటర్ అండి, అవినీతి విషయంలో కానీ, నిక్కచ్చితనంలో కానీ. ఎందుకంటే ప్రజలకు విరుస్తారు, వాళ్ళు చెడ్డ పేరు వస్తే కూడా భయం ఉంటుంది వాళ్ళకి. బరితెగింపు ఉండదు. ఎవడో ఒకళ్ళిద్దరు ఉంటారు బరితెగించిన వాళ్ళు. 90% మంది ప్రజలకు భయపడతారు. వార్తలు బయటకు వస్తే ఏదైనా చిన్న బయటకు అలరైతే వాళ్ళ పదవికి గండం వస్తుందని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. ఏం చేసినా ఎవరికి తెలియకుండా చేయాలరా బాబు అనుకుని భయపడుతూ ఉంటారు. అధికారులకు అదే బరితెగించి వ్యవహరిస్తారు. వాళ్ళకి సస్పెండ్ చేస్తే ఏమో ఇంటికి కూర్చొని జీతం తీసుకుంటారు. వీఆర్లో పెడితే వాళ్ళ మీద పూర్తిగా చర్యలు తీసుకుని డిస్మిస్ చేసే అవకాశాలు ఉండవా? తక్కువ, కానీ చేయరు కదా వీళ్ళు. చేయరు. అలా చేస్తే దారిలోకి వస్తారు, వాళ్ళు చేయట్లేదు కదా. ఓకే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయం ఉంది, సునీల్ కుమార్ డైరెక్ట్గా అందరికీ తెలుసు అతనే నేరస్తుడని. అతని వరకు ఇప్పుడు వరకు ఒకసారి విచారణ పిలిచారా? లేదు. ఆ పోలీసులు మనం ఒకటేగా మనం పరం అన్నట్టు చేస్తున్నారు. మరి విజయపాలు ఇప్పుడు వరకు తెలియదు, గుర్తు లేదు అంటే పడాలు మనం కొబ్బరికాయ కొట్టినాడు, గోడకేసి కొడితే దెబ్బకి చెప్పేటంటే దొంగండి ఏం చేస్తారు?
అలా కొట్టమని చెప్పకూడదు మనం. కానీ మరి చెప్పించి పద్ధతులు మనం చెప్పాలి వాళ్ళకి. ఎందుకు చెప్పరు? ఏం మరి రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్ళి కొట్టలేదు, రాంగ్ హ్యాండ్లింగ్ చేయలేదా? మరి అతను ఆ పని చేసినప్పుడు ఇతను ఎందుకు చేయకూడదు ఆ పని అనేట్టు సాధారణ కార్యకర్త కోరుకుంటాడు. అర్థమైందండి? అర్థమైంది. ఇలాగే ఇప్పుడు గంగాధర్ అని ఒక ఎస్పీ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అతను తప్పు చేశాడని చెప్పాడు. మరి ఇప్పుడు అతని పోస్టింగ్ ఉండొచ్చా ఈ ప్రభుత్వంలో? ప్రతీకారం తెచ్చుకోకలేదు. నువ్వు అయాలు ఎందుకన్నా, ఎవరి ప్రభావంతో అన్నావు, అతను పక్కన పెట్టి అప్రాధాన్యత శాఖలో పంపించాలా, స్టాంప్ కాగితాలు ఎక్కెట్టుకుని పని పెట్టాలి. కానీ సాధారణ పరిపాలనలో పెట్టేస్తే, లాండ్ ఆర్డర్లో పెట్టేస్తే వైసీపీ వాళ్ళు వస్తే పని చేసి పెట్టడా అంటే ఇప్పుడు అదే బాధపడేది. వైసీపీ వాళ్ళకి బాగా పనులు వస్తే మాకు అవ్వట్లేదని. ఇప్పుడు సెక్రటేరియట్ ఉంటుంది, సీఎం పేషీలు ఎక్కడ పడతాడు ఈ పావులన్నీ చేరుకుని మెల్లమెల్ల. వీళ్ళకి తెలీదు ఇప్పుడు ఎంతమందినని స్కాన్ చేస్తారు వీళ్ళు, ఎంతమందినని వీళ్ళు లెక్క పెడతారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే బాగుంటది కదా. వీళ్ళు ఇప్పుడు అధికారం ఎవరు తన అసలు ఎవడు సరైనోడు వీళ్ళకి పని చేస్తాడా పని చేయడం కాదు, ఎవడు సరైనోడు కాదు అనేటువంటి ఫిల్టరింగ్ చేయడానికి ఒక వ్యవస్థ పెట్టుకోవాలి. ఆ అవసరం వచ్చింది. ఇది వరకు లేదా అవసరం. రాజశేఖర రెడ్డి వచ్చిన కాడి నుంచి కరప్ట్ అయి స్పాయిల్ అయిపోతూ వచ్చారు. అది 2014లో చేసుకోలేకపోయారు. దాని ఫలితం అనిపించారు. ఇప్పుడు 2024లో చేసుకోకపోతే కష్టం కదా. ఇప్పుడు ఆ గంగాధర్ అన్న లేకపోతే ఇంకొకళ్ళు కొంతమంది పక్కనింటి ఆఫీసర్లు అలా ఇళ్ళే పెట్టాలి. మరి అధికారులు ఎక్కడి నుంచి వస్తారో తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి లేదా ఒక్కొక్కళ్ళు 2 జిల్లాలు బాగా చేసుకోవాలి బాబు అని చెప్పాలి. వాళ్ళు జూనియర్లకు అవకాశాలు ఇవ్వాలి. అది మనం తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. ఇంక ఎవడ పడతాడు లేని బాధ్యత ఎవడో ఈ గంగాధర్కి ఎవడో రికమెండ్ చేస్తాడు. టీడీపీలోనే వాళ్ళకే ఇప్పుడు అనుభవించినోడు తెలుస్తుంది నొప్పి. ఇప్పుడు సేవను పావును అనుగరితే మీకు నొప్పి ఎందుకు వస్తుంది? పర్లేదులండి, ఓర్చుకుంటారు మీరు. నన్ను బాబోయ్ నేడు చేస్తాను తేలిగుట్టేసింది అనుకో, నాకు బాబోయ్ అని కేకలేస్తాను. మీరు ఏం చెప్తారు? వచ్చి ఓర్చుకుంటారు, మీకేమో నొప్పి. అలాగే ఇళ్ళు కూడా జాగ్రత్తగా ఎంటర్ చేస్తారు, వాళ్ళ పనులు చేయించుకుంటారు వాళ్ళ చేత. టీడీపీ వాళ్ళు వీళ్ళతో పాటు వైసీపీ వాళ్ళ పనులు కూడా చేస్తారు. అప్పుడు కార్యకర్తలకి కొంచెం నిరాశ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది. దీన్ని పాపం వాళ్ళు చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు లాంటివాడికి అవలేలుగా చేయగలిగిన అతను, ఆయనకి ఈ జగన్మోహన్ రెడ్డి సమస్తాన్ని విధ్వంసం చేసిపోయాడు, వ్యవస్థలు కూడా పాడు చేసిపోయాడు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియట్లేదు పాపం వాళ్ళకి. ఇప్పుడు కృష్ణా జిల్లా నాయకత్వం ఉంది, బందరు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టలు. వాళ్ళు తిరగానికి ఏం చేస్తున్నారు అనేటువంటి ఇప్పుడు రకరకాల వార్తలు వస్తున్నాయి. నాకే షాక్. ఏంట్రా బాబు వాళ్ళు ఇది ఇలా ఉందా, వాళ్ళ గురించి కొత్త తెలుతుంటే ఏంటిది ఇంత అన్యాయం అనిపిస్తుంది. ఇంక ఎవరు నమ్మాలి? పార్టీకి ఎవరు ఉంటారో? ఒకనాటి నాయకత్వం పార్టీలు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారో. ఇంత స్వార్థం బలిసిపోతే కార్యకర్త ఏమైపోతాడు రేపొద్దున్న? వీళ్ళకి ఏకపక్షంగా మద్దతు ఇచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు ఉంటారు మాలాంటి వాళ్ళు. మా పరిస్థితి ఏంటి అనిపిస్తూ ఉంటుంది ఒకసారి. ఇప్పుడు రాష్ట్రం కోసమో లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు వ్యతిరేకంగానో అప్పభావ నాటకం ఆడకుండా వన్ సైడ్ స్టాండ్ తీసుకుని మాట్లాడాం. అలాంటి పరిస్థితి ఏంటి? ఎలా నన్ను అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు చాలామంది. దానికి సమాధానం చెప్పలేకపోతున్నాం ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు. అందుకనే ప్రభుత్వ యంత్రాంగంలో ఉద్యోగస్తుల పాత్ర చాలా కీలకమండి. ప్రభుత్వం మంచి చేసినట్టు చెడు చేసినా అది యంత్రాంగం అధికారులు ఉద్యోగస్తుల వల్లే బయట ప్రపంచానికి ప్రభుత్వం మంచి పేరు కానీ చెడ్డ పేరు కానీ వస్తుంది. ఇందులో చాలా కీలకమైన. అందుకనే ప్రభుత్వం ఇప్పుడు రాజకీయ నాయకులది ఉందనుకోండి, ఆ విగ్రహావిష్కరణ దాంట్లో వాళ్ళు బొమ్మ బయటకు వచ్చింది వెంటనే అల్లరైపోయి వాళ్ళు జాతపడిపోయారు. జాతపడతాను సరి చేసుకుంటాం, ఇమీడియట్గా చేసుకుంటాం. కానీ ఉద్యోగులు చేసి హాని మాత్రం సరి చేసుకోలేరు. వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇక చాలా దారుణంగా ఉంది వ్యవహారం. అలాగే అన్ని డిపార్ట్మెంట్లో కూడా మ్యాక్సిమం ఒక్క పోలీస్ డిపార్ట్మెంటే కొంచెం పర్లేదు అనిపిస్తుంది మిగతా డిపార్ట్మెంట్లతో పోల్చుకుంటే. ఓకే, అర్థమైందండి. ఫైల్డ్ కానీ కదలకుండా పోస్టింగ్ల విషయంలో ఎవరైనా రికమెండ్ చేసినా ఆ పక్కన పడేసి చాలా ముఖ్యమైన వ్యక్తులు ఎవరి దగ్గరికైనా వెళ్ళిన పని కోసం అది న్యాయమే. ఇప్పుడు అన్యాయంగా అడ్డగోలుగా చేయమని అడిగితే చేయకపోతే పర్లేదు, అది కూడా చెయ్యాలి. ఎవరి కోసం చేస్తారో ఏంటండి. కానీ అది కొంతవరకు ఎక్స్క్యూజ్ చేయొచ్చు. జెన్యూన్ కేసులు, జెన్యూన్ ఫైల్ని కూడా తొక్కుపెట్టాలి. ఇష్టమైన డబ్బులు ఎంత వస్తుంది ఏంటని మంత్రులు తెలవకపోతే వీళ్ళే చెప్పి ఇంత వస్తుందని చెప్పేసి ఇలాంటి డ్రామాలు ఆడి ఇబ్బంది పెడతాం అనేటువంటిది వీళ్ళు చెప్తారు. ఎమ్మెల్యే గారికి ఇంకా ఇన్ని మార్గాల్లో వస్తాయండి, లేఅవుట్ వేసుకున్నా కానీ మనకు డబ్బులు ఇస్తారు వీళ్ళు. వైసీపీ వాళ్ళు అలా తీసుకున్నారు. వైసీపీ వాళ్ళు చేసిన అరాచకం మనం చేయకూడదని చెప్పరు వాళ్ళు. నాయకత్వం ఏమంటుంది? వైసీపీ చేసిన అరాచకం మనం చేయకూడదని, వాళ్ళ మీద కక్ష సాధింపు రాజకీయాలు చేయకూడదని ఊరుకుంటున్నారు. కొంత సమయం పాటిస్తున్నారు. కానీ
మిగతా నాయకులు అలా చేయట్లేదు కదా, వీళ్ళు చెప్తున్నారు ఎంప్లాయీస్ బియ్యం ఉంది అది కూడా వాడికి ఇంత ఇచ్చేవాళ్ళు ఉన్నట్టు ఇచ్చేయండి అంటారు. అందరు కాకపోయినా నూటికి కొంతమంది సగం మంది, ఇందా మీరు చెప్పినట్టు 70 వరకు చేయదు. సగం మంది రైట్. ఇసుక మద్యం బియ్యం అన్నిటిలో కూడా వైసీపీ వాళ్ళు చేసిన దానికి ఏం తీసుకోకుండా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది ప్రమాదం, ప్రజల్లో చెడ్డ పేరు వచ్చేస్తుంది. మీకు ఆల్రెడీ కార్యకర్తల్లో మీరు వాళ్ళకి మనోభావాలు తగ్గట్టుగా పనిచేయట్లేదని ఒక బాధ ఉంది, నిజమైన కాకపోయినా. పార్టీ నాయకత్వం తీసుకున్నదే కరెక్ట్, కానీ వీళ్ళకి నచ్చట్లేదు. నెక్స్ట్ ప్రజల్లో కూడా వీళ్ళు చేసే పనుల వాళ్ళు ప్రజలు వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు లెక్కర్ ఉందండి, అది బెల్ట్ షాపులు మంచివి కాదు, అసలు లెక్కర్ తాగకపోవటమే మంచిది. కానీ మీ ఊళ్ళకి దూరంగా ఉంది షాపు, మీరు తాగాలి, బండి వేసుకెళ్తారు, తాగి వచ్చి దారిలో పడి చస్తారు, ఎవరికి నష్టం? కుటుంబానికి. దానివల్ల మీరు చేసిన ఉపయోగం ఏముంది? ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. వాటిని చాలా అవన్నీ చేయాలంటే అధికారులు చిత్తశుద్ధి ఉండాలి జాగ్రత్తగా. వాళ్ళు చచ్చినా ఉండదు, పెడితే పెళ్ళి పెట్టకపోతే దినం చేస్తారండి. పైగా జగన్ అంటే ప్రేమ, ఎందుకంటే వాళ్ళు పెద్ద దొంగోడు, వాళ్ళతో పాటు వీళ్ళు చిన్న దొంగోడు. వీళ్ళు అలా కాదు, వీళ్ళంతా వీళ్ళది డిఫరెంట్. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా జగన్తో అంటగాగిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు స్పేర్ చేయకూడదు. వాళ్ళ వల్లే చెడ్డ పేరు వస్తుంది. మాలాంటి వాళ్ళు బాధ ఏంటంటే ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అసలు వాళ్ళ విజయాలు ఈ 6 నెలల్లో ఇంకో ప్రభుత్వం ఏదన్నా చేయగలిగిన, ఇంకో నాయకుడు ఏదన్నా చేయగలిగిన దానికంటే 100 రెట్లు ఎక్కువ చేశారు వీళ్ళు. అది చర్చ జరగట్లేదు అసలు. కార్యకర్తలు అనేటువంటి వాడు పార్టీకి ప్రజలకి మధ్య ఒక పవర్ జనరేషన్ అవుతుందండి. నువ్వు లైట్ వెలిగించుకోవాలి, మధ్యలో వైర్లు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు వీళ్ళు. ఈ వైర్లని తుప్పట్టుకొని అనుకో సరిగ్గా వెళ్ళవు కదా, షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అది దాన్ని బట్టి కార్యకర్తను కూడా సంతృప్తి పరచాలి. వాళ్ళు సంతృప్తి పరచబడి నువ్వు నెలకు 10,000 వేసేయమని కాదు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.